7వ తేదీ నుండి బిజీ షెడ్యూల్ ఉన్నది కనుక ఈరోజు ఎర్ర ఓబన్నపల్లి వద్ద కొరవ ఉన్న ఆ 200 మీటర్ల స్థలంలో ట్రాక్ వేశారా లేదా అని తెలుసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నాను. ఇది ఎర్ర ఓబన్నపల్లి స్టేషన్ ముఖద్వారం. లోపల పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా వాస్తవ్యులు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈ పెయింటింగ్ పనులు మొత్తం పూర్తి కావడానికి మరో 20 రోజుల సమయం పడుతుందని వారు చెప్పారు. ఈ ట్రాక్ వైపున నడిచి వెళ్తే 8 పిల్లర్స్తో కూడుకున్న బ్రిడ్జి వద్ద 200 మీటర్ల ట్రాక్ వేయలేదు. ఆ కొరవ ట్రాక్ పూర్తి చేశారా లేదా అని తెలుసుకోవడానికి వెళ్తున్నాం. ట్రాక్ పక్కన కుప్పలుగా పోసి ఉన్న లావుపాటి కంకర ట్రాక్ మధ్యలో వేయడానికి ఉంచారు. ఇంతకుముందు ఇక్కడ వరకు మాత్రమే ట్రాక్ వేశారు. ఇప్పుడు ట్రాక్ మొత్తంగా వేసేశారు. 8 పిల్లర్ల బ్రిడ్జి మీద కూడా పూర్తిగా ట్రాక్ వేసేశారు. ఇక కనిగిరి మండలం గార్లపేట వరకు ఎలాంటి ట్రాకు కొరవ పెండింగ్ లేదు. ఇప్పుడు మనం నందనమారెళ్ళ 8 పిల్లర్ల బ్రిడ్జి మీద ఉన్నాం. ట్రాక్ వేయగా మిగిలిన స్లీపర్స్ని మనం చూడవచ్చు. బ్రిడ్జి మీద కొరవ లేకుండా ట్రాక్ పూర్తి చేశారు. బ్రిడ్జి నంబర్ 275. బ్రిడ్జి కిందికి వెళ్ళటానికి మెట్లు ఏర్పాట్లు చేశారు. మెట్లకు సున్నం కూడా వేయాల్సి ఉన్నది. ఈ పక్కనున్న ఈ రాళ్లను చూస్తే ఎంత అందంగా అమర్చారు. అమర్చిన వారి ఓపికకు నా నమస్కారం. అకాల వర్షానికి వాగుకు నీళ్లు కాస్త వచ్చాయి. దగ్గరగా పిల్లర్స్ని చూస్తూ ఉంటే నాకు భయం వేస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందనే ఉద్దేశంతో 1.5 కిలోమీటర్ ట్రాక్ వేయలేదు. ఇప్పుడు పూర్తిగా ట్రాక్ వేసేశారు. మెట్ల మార్గం మీద నుండి వస్తే బ్రిడ్జి మీద ట్రాక్ వేసినది మనం చూస్తున్నాం. బ్రిడ్జి పై నుండి చూస్తుంటే ఒళ్ళు జల్దరిస్తుంది. ఇక్కడ ట్రాక్ వేసేశారు కాబట్టి నందనమారెళ్ళ నుండి గార్లపేట స్టేషన్ వరకు ఎలాంటి కొరవ లేదు. సమయం ఉంటే గార్లపేట స్టేషన్ వద్దకు కూడా వెళ్తాను. సమయం లేకుంటే మరో వీడియోతో వస్తాను. దారికొనాకు వర్షం, మబ్బు బాగా పట్టి ఉన్నది. మొత్తానికి ఇక్కడ ఎలాంటి కొరవ లేకుండా చేశారు.
ఈ మెట్ల ద్వారా కిందికి దిగి బ్రిడ్జి పిల్లర్ల వద్దకు వెళ్దాం. ఈ బ్రిడ్జి అంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నా బండి, నా కాళ్ళు బురదలో ఇరక్కపోయింది ఇక్కడే. అందుకే అంత భయం. దూరం నుండి పిల్లర్లను చూడండి, ఎంత ఎత్తుగా ఉన్నదో. ఈ బ్రిడ్జి మీద రైలు వెళ్తుంటే ఇంకా చూడముచ్చటగా ఉంటుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. మరి వాతావరణం చాలా బాగుంది. ఎంత ఇష్టంగా దిగామో అంత కష్టంగా ఎక్కాల. మరి ఇలా వెళ్తే కనిగిరి వైపు వెళ్ళవచ్చు. ఇది పొదిలి దర్శి వైపు వెళ్ళే మార్గం. దూరంగా కనిపించేది ఎర్ర ఓబన్నపల్లి రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ వద్ద 200 అడుగులు పెండింగ్ ఉన్నది. అది కూడా పూర్తి చేసేశారు. 274వ అండర్ పాస్ ద్వారా కిందికి దిగి ఇంటికి బయలుదేరాను. అబ్బాయి కుక్క వస్తుంది. కొంపదీసి నా కోసం ఏమైనా కరుస్తుందా ఏంటి? దీనికి సైడ్ ఇవ్వాలా? అసలు నా జోలు రామాకి వెళ్ళు నా జోలు రామాకు ప్లీజ్ అమ్మా. నేను పంతులు గారినమ్మా. పొమ్మ పో. నమస్కారం అండి.